4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన ఫ్రస్ట్రేషన్ బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారనిపిస్తోంది. ఏది ఆశించినా సాధ్యం కాకపోవడం, పార్టీ తనను పట్టించుకోకపోవడం కారణంగా వెంకన్న ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. నారా లోకేష్ టీడీపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పైగా అలా డిమాండ్ చేసే హక్కు తనకుందని కూడా వెంకన్న అంటున్నారు. అలాంటి అరుపులు, అదే విజ్ఞప్తులు చంద్రబాబు, లోకేష్ చెవికి చేరతాయో లేదో కూడా అనుమానమే. రోజు ఏదో విధంగా హడావుడి చేయగల విజయవాడ నాయకుడు బుద్దా వెంకన్న. వార్తల్లో ఉండడమే ఆయనకు చాలా ఇష్టం. అప్పుడెప్పుడో ఎమ్మెల్సీగా చేసిన అనుభవం మినహా ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి పదవి లేదు. పార్టీ ప్రతినిధిగా రోజువారీ మీడియా ముందు ఏదో ఒకటి మాట్లాడడం మినహా ఈ మధ్య కాలంలో ఆయన సాధించింది కూడా ఏమీ లేదు. టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన పలువురు లీడర్స్లో ఆయన కూడా ఒకరని చెప్పక తప్పదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏమైనా అందుతుందా అంటే ఆ విధంగా కూడా ఆశలు లేకుండా పోతున్నాయని చెబుతున్నారు. ఆ నేపథ్యంలో తను లైమ్ లైట్ లో ఉండేందుకు, తనకేదో ఒక పదవి లభించేందుకు బుద్ధా సరికొత్త జిమ్మిక్కులు చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఆయన తన రక్తంతో ఏదేదో రాసేశారు. అయినా ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఇప్పుడు తాజాగా నారా లోకేష్ రూట్లో ఏదో నరుక్కుంటూ వస్తున్నారు. నారా లోకేష్ పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన టైం వచ్చేసిందని వెంకన్న ప్రకటించేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆ పని జరిగిపోవాలని వాదిస్తున్నారు. పైగా చంద్రబాబు ఆత్మకథను పుస్తక రూపంలో తీసుకురావాలని కూడా ఆయన కోరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కనుక తన ఆత్మకథను పుస్తకం రూపంలో తీసుకొస్తే దానిలో తనకు ఒక పేజీని ఖచ్చితంగా కేటాయిస్తారని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆత్మకథను పుస్తక రూపంలో తీసుకురావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. చంద్రబాబుకు తాను పెద్ద కొడుకు వంటి వాడినని చెప్పారు. పార్టీ కోసం చంద్రబాబు రాష్ట్రంలో కష్టపడ్డారు అని, తాను విజయవాడలో పార్టీ కోసం పనిచేశానని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను కేసులు కూడా పెట్టుకుని పార్టీ కోసం పనిచేసినట్టు బుద్దా వెంకన్న అన్నారు. అందుకే చంద్రబాబు ఆత్మకథ పుస్తకంలో తనకంటూ ఒక పేజీని ఖచ్చితంగా ఉంచుతారు అని, దానిలో తనకు చంద్రబాబుకు మధ్య ఉన్న ఆత్మీయ సంబంధాన్ని వివరిస్తారు అని చెప్పారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ఇప్పటి వరకు పార్టీ కోసం ఒంటి చేత్తో పోరాటం చేశారని, కానీ ఇప్పుడు పార్టీకి 3 జమాజట్టి లాంటి నాయకులు లభించారని తెలిపారు. నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రహ్మణిలు ఇక నుంచి పార్టీని కాపాడుకునేందుకు ముందుకు రానున్నట్టు చెప్పారు. ఎన్నికల సమయంలోనూ వీరు ప్రచారం చేశారని అన్నారు. వచ్చే ఫలితాలు కేవలం టెక్నికల్ మాత్రమేనని, కూటమికి 130 సీట్లు ఖచ్చితంగా వస్తాయని, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేదని బుద్దా చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాలి అని బుద్దా వెంకన్న కోరుతున్నారు. పైగా అది తన డిమాండ్ అని కూడా చెబుతున్నారు. పార్టీ భవిష్యత్తు కోసం సత్వరమే ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన అంటున్నారు. పార్టీలో అత్యధిక శాతం మంది నారా లోకేష్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు అని వెంకన్న జోస్యం చెప్పారు. ఏదో విధంగా ఒక పదవిని పొందాలని బుద్దా వెంకన్న కోరుకుంటున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే అధినేత కుటుంబానికి సోపేస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే వెంకన్న మాత్రం తానే పదవిని కోరుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని అంటున్నారు. అయినా రాజకీయాల్లో ఉన్నవాళ్లు పదవులు లేకుండా ఎలా ఉంటారు? దాని గురించి పెద్దగా చెప్పాల్సిందేముంటుంది? Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.